నేను చెప్తున్నది చాలా జాగ్రత్తగా వినండి మై ఫ్రెండ్స్. నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్స్ విజయ్ దేవరకొండ. హి ఈస్ రియల్లీ ఎ సూపర్ జీనియస్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ టర్నింగ్ బ్యాక్ టు ద ఛానల్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాం. థాంక్ యూ. ఒక 2 డేస్ బ్యాక్ మన తెలంగాణలో ఒక చిన్న ఈవెంట్ జరిగింది. నాట్ చిన్నది, పెద్దదే. ఆ ఈవెంట్ ఎందుకంటే టు గెట్ ద అవేర్‌నెస్ రిగార్డింగ్ డ్రగ్ అబ్యూజ్. ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూజ్. ఆ డే రోజు మన తెలంగాణ గవర్నమెంట్ ఒక మంచి అవేర్‌నెస్ ఈవెంట్ చేసింది ఫ్రెండ్స్. ఆ ఈవెంట్‌లో మీరు ఆల్‌మోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లోనో, యూట్యూబ్‌లోనో ఎక్కడో దగ్గర చూసుండొచ్చు. నేను కూడా అక్కడే చూసినా కాబట్టి. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళ స్పీచెస్ చాలా బాగుండే ఆ రోజు. సో, నేను విజయ్ దేవరకొండ స్పీచ్ ఇట్లా యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తుంటే విజయ్ దేవరకొండ స్పీచ్ వచ్చిందనమాట. ఒక 7 మినిట్స్ ఎంతో ఉందది. 7 మినిట్స్ ఉంది గదని ఐ టాప్డ్ ఇట్ అండ్ ఓపెన్ ఇట్ అండ్ వాచ్డ్ ఇట్. సో, ఎప్పుడైతే ఆ వీడియో చూసినో, ఆ వీడియోలో విజయ్ దేవరకొండ ఒక 2 టాపిక్స్ చెప్పిండు ఫ్రెండ్స్. ఆ 2 టాపిక్స్ విన్నప్పటి నుంచి ఈ గత 2 రోజులుగా నా మైండ్‌లో రీసౌండ్ వస్తుంది. అదే వర్డ్స్ రీసౌండ్ వస్తున్నాయి. అంటే ఇంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంత స్టఫ్ ఉందా మన విజయ్ దేవరకొండ దగ్గర అని. అప్పటి నుంచి డిసైడ్ అయినా. ఐ యామ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ విజయ్ దేవరకొండ బేసికల్లీ. ఐ లైక్ హిస్ యాక్టింగ్. ఐ లైక్ వేర్ హి కమ్స్ ఫ్రమ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకెళ్ళిండు. ఆ హార్డ్ వర్క్ అదంతా. ఐ లైక్ హిమ్ పర్సనల్లీ బట్ ఐ యామ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. బట్ ఈ రోజు నాకు విజయ్ దేవరకొండ అంటే చాలా చాలా రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే ఆ 2 కాన్సెప్ట్స్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఏ స్కూల్‌లో టీచర్స్ చెప్పలే. ఏ మీడియా ఛానెల్స్ చెప్పలే. ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పలే. ఏ పొలిటీషియన్స్ చెప్పలే. ఇప్పటి వరకు నేను ఈ టాపిక్‌ని ఒకరు చెప్పంగా వినలేదు. ఐ ఆల్రెడీ నో దిస్ బిఫోర్ ఓన్లీ. ఒక దగ్గర విన్నా. బట్ ఇక్కడ విజయ్ దేవరకొండ దాన్ని ఒక డిఫరెంట్ వెర్షన్‌లో చెప్పాడు ఫ్రెండ్స్. ఆ 2 పాయింట్స్‌ని ఈరోజు మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. పాయింట్ నంబర్ 1, మన ఇండియాలో ఉండే యూత్ కరెంట్‌లీ వి ఆర్ ఇన్ ఎ వార్. అంటే మనం ఒక పెద్ద యుద్ధంలో ఉన్నామన్న సంగతి మనకు అర్థమయ్యేలాగా చెప్పాడు. ఆ యుద్ధం ఏంటంటే ఒక పాతగా 200, 300 సంవత్సరాల కింద యుద్ధాలంటే కత్తులతోని, బాంబులతోని, గన్నులతోని కొట్టుకునేది. ఎందుకంటే ఆ కంట్రీ బావుంది. ఆ కంట్రీలో యూత్ బావున్నారు. ఆ కంట్రీని నేను ఆక్యుపై జేస్తే ఆ యూత్, ఆ కంట్రీలో ఉన్న రిసోర్సెస్ అన్ని నావి. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఈ న్యూ ఏజ్, ఈ మోడర్న్ వార్ ఏంటంటే వార్ ఆన్ యూత్. సో, మన దేశంలో మనకందరికి తెలిసే ఉంటది. వరల్డ్ మొత్తంలో అత్యంత జనాభా ఉన్న దేశం మన దేశం. ఈ అత్యంత జనాభాలో అత్యంత ఏజ్ గ్రూప్ ఈస్ యూత్. సో, ఇప్పుడు భారతదేశాన్ని మనం ఓడగొట్టాలన్నా, భారతదేశాన్ని మనం సరెండర్ జేసుకోవాలన్నా, దేశం మీదకి యుద్ధానికెళ్తే దాంట్లో వాళ్ళకి డ్యామేజ్ అవుతది. వీళ్ళకి కూడా డ్యామేజ్ అయితది. ఎందుకంటే వాడొచ్చి మన మీద యుద్ధం చేస్తే మనం ఊరుకుంటామా? మనం గూడా ఏస్తాం. కాబట్టి ఆ దేశాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళ చేతికి మట్టంటకుండా మన దేశాన్ని ఖరాబ్ చేసే పనిలో ఉన్నారు. మన దేశంలో ఉండే యూత్‌ని ఖరాబ్ జేయడానికి ఎన్నో వందల వేల కోట్లు మన కంట్రీకి ఆర్గనైజేషన్స్ ద్వారా పుష్ చేస్తున్నారు. డ్రగ్స్ గాని, సిగరెట్స్ గాని, పార్న్ వీడియోస్, పార్న్ సైట్స్ గాని, ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, లేకపోతే రీసెంట్‌గా ట్రెండింగ్ టాపిక్ బెట్టింగ్ యాప్స్. సో, బెట్టింగ్, డ్రగ్స్, పార్న్, ఆల్కహాల్, సిగరెట్స్ ఈ 5 థింగ్స్ యూత్‌ని వాళ్ళ యొక్క మెంటల్ స్టెబిలిటీని, వాళ్ళ యొక్క క్రియేటివిటీని, వాళ్ళ యొక్క ఇన్నోవేషన్‌ని, వాళ్ళ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్‌ని తగ్గిచ్చేసే పనులనమాట. సో, ఎప్పుడైతే యూత్ మెంటలీ వీక్ అవుతదో, కంట్రీ గూడా వీక్ అయిపోతది. సో, యూత్‌ని టార్గెట్ జేసినారు. యూత్‌ని మెంటలీ వీక్ జేయాలి. యూత్‌ని ఫిజికల్‌గా వీక్ జేయాలంటే ఏం జేయాలి? యూత్‌కి వ్యసనాలు అలవాటు జేయాలి. సో, యూత్‌కి కరెంట్‌లీ వ్యసనాలు అలవాటు జేస్తున్నారు. మన గవర్నమెంట్‌కి తెలియకుండా, మన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మనం దాన్ని ట్రాప్‌లో పడిపోతున్నాం ఫ్రెండ్స్. సో, కరెంట్‌లీ అవర్ ఇండియన్ యూత్ ఆర్ ఇన్ ఎ వార్. సో, మనమందరం ఒక యుద్ధంలో ఉన్నాం. సో, నువ్వు ఎప్పుడైతే షాప్‌కెళ్ళి ఒక సిగరెట్ కొనుక్కుంటావో దట్ మీన్స్ నీ దేశాన్ని నువ్వు ఫ్యూచర్‌లో వీక్ జేయబోతున్నావు. నువ్వు ఎప్పుడైతే ఎళ్లి డ్రగ్స్ కొనుక్కుంటావో దట్ మీన్స్ నువ్వు నీ దేశాన్ని వీక్ జేయబోతున్నావు. నువ్వు ఎప్పుడైతే ఎళ్లి ఈ పార్న్ సైట్స్‌ని విజిట్ జేసి ఈ పార్న్ వీడియోస్ జూస్తావో నువ్వు నీ దేశాన్ని ఫ్యూచర్‌లో డేంజర్‌లో పెడుతున్నావు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు మై ఫ్రెండ్స్. ట్రై టు అండర్‌స్టాండ్ మై పాయింట్ హియర్. నువ్వొక్కడివి వీక్ అవుతున్నావంటే అలాంటి నీ ఒక్కరొక్కరు కలిసి దేశమంతా వీక్ అయిపోతది. ఒక 100 సంవత్సరాల తర్వాత ఇండియాలో యూత్ ఉంటారు. బట్ యూత్‌లో దమ్ముండదు. యూత్‌లో క్రియేటివిటీ ఉండదు. యూత్‌లో ఇన్నోవేషన్ ఉండదు. ఎప్పుడైతే క్రియేటివిటీ, ఇన్నోవేషన్, లీడర్‌షిప్ యూత్ లోపట లేకపోతే ఆ కంట్రీ అనేది కుప్పకూలిపోతది. మన దేశంలో ఉన్న యూత్‌ని సర్వనాశనం జేయడానికి మనకి పడని దేశాలు ఒక స్ట్రాటజీని బిల్డ్ జేసి మన దేశం యూత్ పైకి వదులుతున్నారు. దాన్ని మనం గమనించాలి. దాన్ని మనం రియలైజ్ అవ్వాలి. సో, దాన్ని మనం ఎంత ఫాస్ట్‌గా రియలైజ్ అయ్యి, ఎంత ఫాస్ట్‌గా మనం ఈ వర్డ్‌ని స్ప్రెడ్ జేస్తే అంత తొందరగా మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళైతాం. అండ్ మన దేశాన్ని గూడా మనం కాపాడుకున్న వాళ్ళైతాం. దట్ ఈస్ అప్పుడు ద ఫస్ట్ పాయింట్ విజయ్ దేవరకొండ గివెన్. ఆయన జస్ట్ సింగిల్ లైన్‌లో ఇచ్చాడు. నేను కొంచెం ఎలాబోరేట్ జేసి జెప్తున్నా. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ హి టార్గెటెడ్ వాస్ ఏమంటున్నాడంటే చేస్ ద
పర్మనెంట్ హైనెస్. డోంట్ చేస్ టెంపరరీ హైనెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా కష్టపడతా. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ ఈరోజు సాటర్‌డే, రేపు సండే. అంటే రేపు మార్నింగ్ ఐ హావ్ తెలంగాణ స్టేట్ లెవెల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ నాకున్నాయి. రైట్? మార్నింగ్ ట్రైనింగ్ చేషినా, నిన్న నైట్ ట్రైనింగ్ చేషినా, నా బాడీ అన్ని పెయిన్స్ ఉన్నాయి. స్టిల్ ఐ యామ్ రికార్డింగ్ ద వీడియో. బికాజ్ ఐ హావ్ ద పర్పస్. ఐ హావ్ ద ఇంటెన్షన్ టు స్ప్రెడ్ దిస్ వర్డ్. సో రేపు నాకు స్టేట్ లెవెల్ ఛాంపియన్‌షిప్స్ ఉన్నాయి. నేను స్టేట్ లెవెల్ ఛాంపియన్‌షిప్‌కి ఎళ్లి అక్కడ కొట్లాడి అక్కడ నేను ఫస్ట్ గోల్డ్ మెడల్ సంపాదిస్తే నాకు ఒక పర్మనెంట్ హై వస్తది. ఇట్స్ నాట్ టెంపరరీ హై. ఇట్స్ పర్మనెంట్ హై. నా మెడల్ చూసిన ప్రతిరోజు నాకు ఈ రోజు గుర్తుంటది. దానివల్ల నా ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. నా టీచర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. నా పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయితారు. నా సపోర్టర్స్ హ్యాపీగా ఫీల్ అయితారు. సో నేను చేసే ఒక యాక్టివిటీ వల్ల నా ఒక్కనికి కాదు హై రావడం. నా చుట్టుపక్కల జనాలందరూ హై అవుతారు. దట్ ఈస్ పర్మనెంట్ హై. అదే నేనెళ్లి ఒక డ్రగ్స్ తీసుకొని, ఒక గంజాయి తీసుకొని, ఒక 2 గుంజులు గుంజితే దెబ్బకి దిమాగ్ హైలో ఎళ్ళిపోతది. అప్పుడు ఆ టెంపరరీ హైని నేనొక్కడినే ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా. దానివల్ల నా బ్రెయిన్ డ్యామేజ్ అయితుంది. బట్ అదే పర్మనెంట్ హైని చేజ్ చేస్తే నీ వల్ల నీ బ్రెయిన్ ఇంప్రూవ్ అయితది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా నువ్వు మోటివేట్ చేసినోనివైతావు. హ్యాపీ ఉంచినోనివైతావు. సో చేజ్ పర్మనెంట్ హై బై వర్కింగ్ హార్డ్, బై బికమింగ్ సక్సెస్‌ఫుల్, బై మేకింగ్ మోర్ మనీ అని విజయ్ దేవరకొండ స్పీచ్‌లో చాలా బాగా చెప్పాడు. కాబట్టి ఫ్రెండ్స్ చేజ్ ద పర్మనెంట్ హై. Not the temporary high with the drugs, with the alcohol, with the cigarette, with the porn videos that we watch. So don't chase temporary highs. Chase the permanent high. పర్మనెంట్ హైని చేజ్ చేయాలంటే నువ్వు కంఫర్ట్ జోన్‌లో ఉంటే చేజ్ చేయలేవు. నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనము ఒక మెడల్, ఒక ట్రాఫీ వచ్చినప్పుడు నీ లోపట డోపమైన్ సిస్టమ్ యాక్టివేట్ అయితదని మనం పాత వీడియోలో కూడా డిస్కస్ చేసినాం. ఇన్ ద సేమ్ వే డ్రగ్స్ తీసి 2 గుంజులు గుంజితే సేమ్ అదే సిస్టమ్ యాక్టివేట్ అయితది. సో ఎప్పుడైతే నువ్వు డోపమైన్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేయడానికి కొన్ని నెలలు తరబడి కష్టపడితే నీకొక ట్రాఫీ వస్తే అప్పుడు సిస్టమ్ యాక్టివేట్ అయితది. అంటే ఈ డోపమైన్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడానికి నువ్వు కొన్ని నెలలు కష్టపడతావు. అదే డ్రగ్స్ కొనుక్కొని ఒక 2 గుంజులు గుంజితే వితౌట్ ఎనీ హార్డ్ వర్క్ యూ గెట్ ద సేమ్ హై. సో ఎప్పుడైతే పుణ్యానికి నీ మైండ్ హై వస్తుంది, పుణ్యానికి నీకు డోపమైన్ సిస్టమ్ యాక్టివేట్ అయితే నువ్వు కష్టపడతావా? కష్టపడవు. నోబడీ విల్ వర్క్ హార్డ్. ఎప్పుడైతే పుణ్యానికి నీకు అన్నొస్తుంటే నీకు కష్టపడాలనిపియదు. సో నౌ యూత్ ఆర్ ఫేసింగ్ ప్రోక్రాస్టినేషన్ ఇష్యూస్, లేజినెస్. ఎందుకు? యూత్ అందరూ చాలా ఎనర్జీ ఉంది, చాలా దమ్ముంది వాళ్ళ లోపట. బట్ వాళ్ళు ఈ ట్రాప్‌లో పడిపోయి కష్టపడ్డాన్ని మర్చిపోయినారు. రీసెంట్‌గా తెలంగాణలో 4,00,000 మంది ఫెయిల్ అయ్యారంట. 10థ్ క్లాస్ ఇంటర్మీడియేట్. 10థ్ క్లాస్ ఇంటర్మీడియేట్ ఏముండదు. ఒక నెల చదివితే పాస్ అయితాం. కానీ 4,00,000 మంది ఫెయిల్ అయ్యారంటే కనీసం ఇంతమంది యూత్ ఒక నెల రోజులు కూడా బుక్కుల ముందర కూర్చునేంత దమ్ము, ధైర్యం వాళ్ళకి లేదు. ఇదంతా ఎందుకవుతుంది? బికాస్ ఆఫ్ వి ఆర్ ఇన్ ఎ వార్. వేరే దేశాలు మన పైన యుద్ధంలో ఉన్నాయి. మనం వాటికి సపోర్ట్ చేస్తే దేశానికి ద్రోహం చేసినోనివైతావు. కాబట్టి ఈ రోజు నుంచి డ్రగ్స్ ఏమన్నా, ఆల్కహాల్ గానీ, సిగరెట్స్ గానీ, బెట్టింగ్ యాప్స్ గానీ, పార్న్ వీడియోస్ గానీ ఇలాంటి ఏమన్నా అలవాట్లుంటే ప్లీజ్ మానుకోండి. బికాజ్ దానివల్ల నువ్వొక్కడివే గాదు, నీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. ఈ దేశం గూడా ఎఫెక్ట్ అవుతుందన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ బిహేవ్ లైక్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్స్. బిహేవ్ లైక్ ఎ రెస్పాన్సిబుల్ మ్యాన్ ఆర్ ఎ వుమన్ ఎనీబడీ. డోంట్ వేస్ట్ దిస్ వాల్యుబుల్ లైఫ్. డోంట్ వేస్ట్ దిస్ పవర్‌ఫుల్ బ్రెయిన్ కెపాసిటీ. మనకున్నది ఒకటే లైఫ్. మన పేరెంట్స్ వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ జేసి మనకి లైఫ్ ఇస్తారు. వాళ్ళు ఎన్నో బాధలు పడి మనకి లైఫ్ ఇస్తారు. మనం దీన్ని వేస్ట్ చేసుకొని వాళ్ళ ఎఫర్ట్స్‌ని వేస్ట్ జేయొద్దు. వి హావ్ టు మేక్ అవర్ పేరెంట్స్ ప్రౌడ్. వి హావ్ టు మేక్ అవర్ పేరెంట్స్ ఫీల్ హై. మనకి హై రావడం గాదు, మన పేరెంట్స్‌కి హై వచ్చే పనులు మనం జేయాలని ఈ వీడియో ద్వారా మీ అందరికి చెప్దామనుకుంటున్నా. అండ్ ఆ 2 పాయింట్లు నాకు చాలా నచ్చినాయి. అండ్ ఐ యాడెడ్ మై ఓన్ వ్యూస్. ఈ 2 డేస్ నుంచి నాకు ఆ 2 వర్డ్స్ చాలా రీసౌండ్ వస్తున్నాయి మైండ్‌ల. కాబట్టి బయటికి జెప్పేస్తే కొంచెం రిలాక్స్ అయిపోతా. దీనివల్ల వేరే వాళ్ళకి హెల్ప్ అయితది. అండ్ అలాంగ్ విత్ దట్ మై ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎంతమందికంటే అంతమందికి షేర్ జేయండి. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ దొరకదు. మనకి ఏ మీడియాలో వాళ్ళు చెప్పరు, ఏ పొలిటీషియన్స్ చెప్పరు, ఏ స్కూల్‌లో చెప్పరు, ఎక్కడ చెప్పరు ఫ్రెండ్స్. సో మీరు ఈ వీడియోని నలుగురికి షేర్ చేస్తున్నారంటే మీరు గూడా కంట్రీ డెవలప్‌మెంట్‌కి మీరు గూడా ఎంతో కొంత క్రెడిట్ తీసుకున్న వాళ్ళవుతారు. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఒక విషయం చెప్తా. ఈ వీడియోని ఎంత షేర్ చేస్తారో అంత షేర్ చేయండి. మన కంట్రీలో ఉన్న యూత్‌ని స్ట్రాంగ్‌గా మెంటల్లీ, ఫిజికల్లీ చేయాల్సిన బాధ్యత మనది. రైట్? ఎప్పుడైతే మన కంట్రీలో ఉన్న యూత్ వీక్ అయిపోతారో వేరే కంట్రీస్ మనల్ని క్యాప్చర్ చేస్తాయి. ఫ్యూచర్‌లో మనకి ఇండియా అనేది ఉండదు. ఇండియన్ యూత్ వేరే కంట్రీస్ కింద బానిసలుగా బతకాల్సొస్తది. ఐ యామ్ టాకింగ్ అబౌట్ 100 ఇయర్స్ ఆఫ్టర్, నాట్ టుడే. సో బీ కేర్‌ఫుల్ విత్ ఇట్. మనం తీసుకున్న ప్రతి డెసిషన్ మ్యాటర్స్. మనం తీసుకున్న ప్రతి యాక్టివిటీ మ్యాటర్స్. వేరే కంట్రీస్ వాళ్ళ బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల వాళ్ళ కంట్రీ డబ్బు పెరుగుతది. వేరే కంట్రీ వాళ్ళ డ్రగ్స్ కొనడం వల్ల వాళ్ళ కంట్రీస్ డబ్బులు పెరిగి వాళ్ళు మనకంటే పవర్‌ఫుల్ అయ్యి మనల్ని తొక్కేస్తారు. కాబట్టి డోంట్ బై ఇంటూ దట్ కైండ్ ఆఫ్ షిట్. డోంట్ సబ్‌స్క్రైబ్ ఇంటూ దట్ కైండ్ ఆఫ్ షిట్. ఫ్యూచర్‌లో
గమనిస్తే రష్యా అండ్ చైనా ఆర్ గోయింగ్ టు బికమ్ ద సూపర్ పవర్స్ బికాస్ రష్యాలో, చైనాలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినారు. బట్ అమెరికా ఈస్ గ్రేట్, వాస్ గ్రేట్. బట్ ఇన్ ద ఫ్యూచర్ అమెరికా గ్రేట్ అవుతదా? అవ్వదా? అనేది మన చేతుల్లో లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యూత్ ఇన్ ద అమెరికా గెట్స్ స్పాయిల్డ్. అమెరికాలో చాలా వరకు యూత్ అనేది ఈ నార్కోసిస్ టెర్రరిస్ట్ వల్ల, ఈ డ్రగ్స్ అబ్యూస్ వల్ల చాలా మంది యూత్ మెంటలీ, ఫిజికల్లీ వీక్ అయిపోయినారు. కాబట్టి మేబీ డౌన్ ద లైన్ 100 ఇయర్స్ తర్వాత అమెరికా ఇప్పుడు స్ట్రాంగ్‌గా అప్పుడు ఉండకపోవచ్చు. బట్ ఆఫ్టర్ 100 ఇయర్స్ తర్వాత రష్యా, చైనా చాలా గొప్ప దేశాలుగా అవ్వబోతాయి. కాబట్టి ఆ టైంలో మనం గూడా చాలా గొప్పగా ఉండాలంటే ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ దేశం డెవలప్‌మెంట్ కోసం కష్టపడాలి. మనకున్న ఈ టెంప్టేషన్స్‌ని కంట్రోల్ జేసుకోవాలి. ఈ ట్రాప్స్‌లో చిక్కుకోకుండా, ఒకవేళ నువ్వు ఈ ట్రాప్స్‌లో ఉండకపోతే ఐ అప్రిషియేట్ యూ మై ఫ్రెండ్. యూ ఆర్ సో గ్రేట్ ఇన్ దిస్ జనరేషన్. నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ విషయాల నుండి బాధపడితే వాడిని గూడా బయటికి తీసుకురావాల్సిన బాధ్యత నీదే. వాడు ఆ విషయాలు చేస్తుంటే, వాడు డ్రగ్స్ అబ్యూస్ చేస్తుంటే గూడా నువ్వు వాడిని చూసి వదిలేస్తున్నావంటే నువ్వు ఎంతో పెద్ద తప్పు చేసినోడినయితావు. సో ప్లీజ్ అండర్‌స్టాండ్ మై ఫ్రెండ్స్. సేవ్ దిస్ కంట్రీ, సేవ్ దిస్ నేషన్, సేవ్ ద youth in this country. Don't fall into any of this trap. Thank you, Vijay Devarkonda, for your beautiful, wonderful words. I think so many people have changed and so many people get influenced by your words. I respect, man. I respect you a lot. Thank you once again. Jai Hind, friends. See you all in the next video.